వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 2 రోజులుగా ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు పతాక శీర్షికలు నిలుస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అభియోగాలతో అనంతబాబుపై నమోదైన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. వైసీపీ సర్కారు సమయంలో కేసు దర్యాప్తు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక దర్యాప్తుపై ప్రత్యేక చొరవ చూపించారు. సీనియర్ లాయర్ ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక వీపీగా నియమించి కేసును స్పీడప్ చేసింది. అసలు దర్యాప్తు స్పీడ్ అందుకున్నంత రుణంలో తెరపైకి కొత్త అంశాలు ఎందుకు వస్తున్నాయి? అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను ఇప్పటికే అధికారులు కూడా ప్రశ్నించారు. ఇదే సమయంలో దర్యాప్తులో ఒక కొత్త సాక్ష్యాలను కూడా సేకరించారు. తాజాగా సాక్షులను బెదిరించారని అనంతబాబు పైన అభియోగాలు కూడా వస్తున్నాయి. దీంతో 2-3 రోజులుగా అనంతబాబు చుట్టూ రచ్చరచ్చ జరుగుతోంది. ప్రస్తుతం అనంతబాబు అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి అనంతబాబుపై పక్కాగా చర్యలు ఉంటాయని అనుకుంటున్నారు. అలాగే బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని బెయిల్ రద్దు చేయాలని కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసులో కీలక సాక్షులను ప్రవేశపెట్టేందుకు కాకినాడలోని ఒక అపార్ట్మెంట్కు బలవంతంగా ఈ సాక్షిని బలవంతంగా అక్కడికి తీసుకెళ్లి బంధించారని, నిందితుడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒకళ్ళు డబ్బులు ఇచ్చారని అనంతబాబు అతని గ్యాంగ్ పైన ఆరోపణలు ఉన్నాయి. చెప్పినట్టు కనుక వినకపోతే చంపేస్తామని బెదిరించారని కూడా చెబుతున్నారు. ఇవి అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లి అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోరారు. సాక్షులుగా ఉన్న అరవ దుర్గాప్రసాద్, అలాగే అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేష్లను నిర్బంధించారని అభియోగం. అయితే తాజా పరిణామాలపైన అనంతబాబుతో పాటు అతని అనుచరులపైన కూడా పోలీసులు కేసు పెట్టారు. అంటే ఇదంతా చూస్తుంటే అసలు న్యాయ వ్యవస్థని వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారా అనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపైన చర్చిద్దాము. మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రస్తుతానికి ముప్పాళ్ల సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు, అండ్ చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే అండి ఇద్దరికి. సుబ్బారావు గారు నమస్తే. సుబ్బారావు గారు, ఒక నిందితుడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి, లేకపోతే చంపేస్తాము అని బెదిరించడం అసలు పిటిషన్లో మీరు పిటిషన్ వేశారు, దీంట్లో ప్రస్తావించారు కూడా. అసలు ఏంటి పిటిషన్లో మీరు ఏమేమి విషయాలు ప్రస్తావించారు, అసలు ఏం జరిగింది? సాక్షుల్ని బెదిరించడం కానీ, అలా నిందితుల్ని చంపేస్తామని బెదిరించడం కానీ, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? గతంలో అనంతబాబు గారు వీధి సుబ్రహ్మణ్యం అనే తన మాజీ డ్రైవర్ మీద హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే ఆరోపణల మీద అతనే ఒక్కడే ముద్దాయి అని చెప్పేసి గతంలో ఛార్జ్షీట్ వేయటం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత వీధి సుబ్రహ్మణ్యం తల్లి గారు డీజీపీ గారికి ప్రభుత్వానికి విన్నవించుకుంది. నా పిల్లవాడు చాలా బలవంతుడు అనంతబాబు కన్నా, కానీ 31 బహిర్గత గాయాలు 3 అంతర్గత గాయాలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఎదుర్కోకుండా ఉండే ప్రసక్తే లేదు. అనంతబాబు గారు ఒక్కళ్లే కాదు, ఇంకా ఉన్నారు దీంట్లో. కాబట్టి తదుపరి విచారణ జరిపి మిగతా దోషులను కూడా గుర్తించండి అని చెప్పిన దాని మేరకు ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకు సిట్ వేశారు. సిట్ పరిశీలనలో చాలా స్పష్టంగా టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు కానీ, లేకుంటే సాక్షుల యొక్క తదుపరి విచారణలో వెల్లడైన అంశాలు కానీ చూసిన తర్వాత అనంతబాబు గారి యొక్క భార్యామణి కూడా దీంట్లో పాత్ర స్పష్టంగా కనపడింది. కాబట్టి ఆమెను కూడా రెండో ముద్దాయిగా పెట్టి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేయడం జరిగింది. దీని మీదే డిఫాల్ట్ బెయిల్ కోసం అనంతబాబు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు గత ప్రభుత్వ హయాంలో. అది ఫైనల్ హియరింగ్ మొన్న వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సాక్షులను ప్రభావితం చేయకూడదు, బెదిరించకూడదు. అంతేకాకుండా టైం బౌండ్ నవంబర్ 30వ తారీఖు లోపుగా అన్ని కార్యక్రమాలు ముగించి దాంట్లో తీర్పు చెప్పేయాలని చెప్పేసి ఎప్పుడు ఏమి చేయాలో నిర్ధారించింది. ఒక స్పెషల్గా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఈ కేసు గురించి నిర్ధారించాలని చెప్పింది. దాని ప్రకారం ఎస్ఐఎస్టీ కోర్టు కాకుండా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టుకి బదిలీ చేశారు కేసుని. అక్కడ విచారణ జరుగుతుంది. తర్వాత అనంతబాబు గారి భార్యని డిశ్చార్జ్ చేయండి, మా అమాయకురాలని వేస్తే దాంట్లో వాదించాము. కింద కోర్టు వారు ఆ యొక్క సాక్ష్యాలను పరిశీలించి ఆమెను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేయమని పిటిషన్ కొట్టేశారు. తర్వాత హైకోర్టుకు పోయారు. ఇప్పుడు ఈ బెదిరించారు, అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే అక్కడికి వస్తున్నా అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ విషయాలన్నీ అనంతలక్ష్మిని ఇంటరాగేషన్ చేసిన తర్వాత వచ్చినా, లేకపోతే ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నాయా? ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి. కానీ అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు ముద్దాయిలకు సహకరించారు, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సక్రమంగా చేయలేదు. చేయకపోవడం వల్ల అది నిర్ధారణ అయిన తర్వాతే కదా ఆ 4 పోలీస్ అధికారులను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ చేసింది.
ఈ భాగమా అవి చేయలేదు కాబట్టి వాటిని ఇప్పుడు చేశారు కాబట్టి వెలుగు చూసినాయి ఒకటి. రెండోది ఇప్పుడు కేసు స్టేజ్ ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రేపు మమ్మల్ని ఏమో కేసుకు సంబంధించినటువంటి మెటీరియల్ విట్నెస్ ఎవరో వాళ్ళ లిస్టు వేయండి, అలాగనే సాక్షులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఏదైతే చెప్పామో రక్షణ ఏమి కల్పించారో పోలీసు వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం కోర్టులో దాఖలు చేయండి. అలాగనే మీరు వేసిన తర్వాత రేపే వారమో 10 రోజుల్లో తిరగకుండానే కేసు విచారణకి ఏ రోజు నుంచి ప్రారంభమవుతుందో నిర్ధారిస్తామని చెప్పారు గత వాయిదాలో. ఎప్పుడైతే కేసు విచారణకు వస్తుందని చెప్పేసి న్యాయమూర్తి గారు స్పష్టంగా టైం అడిగినా ఇవ్వకుండా, లేదు నాకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఈ కేసు కోసమే నన్ను ప్రత్యేక న్యాయమూర్తిగా నియమించారు, నేను విచారణ జరుపుతాను, వారం కన్నా టైం ఇవ్వనని చెప్పారో ఆటోమేటిక్ గా విచారణ జరుగుతున్నప్పుడు కొద్దిగా కంగారు వచ్చి ఉంటుంది. దాని పర్యవసానంగా దీంట్లో ప్రధాన సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి కొంతమంది శక్తులను పెట్టేసి బెదిరించడం, ఏదో వేరే చోట దాయటం, లేదంటే మీరు సాక్ష్యం ఏం చెప్పినట్టే చెప్పాలి తప్ప మీరు చెప్పినట్టు చెప్పిన తర్వాత మీ ఇష్టం, మేము సిఐని మార్చుకున్నాము, న్యాయస్థానాన్ని మార్చుకున్నాము, న్యాయవాదులు, ఇవన్నీ మామూలుగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి చెప్పినటువంటి అంశాలుగా మనం చూడాలి. చేసి చివరికి బలవంతాన మనిషికి 1 లక్ష రూపాయలు ఇస్తుంటే మేము తీసుకోమన్నారు. కానీ నిర్బంధించి భయపెట్టేసి వాళ్ళ చేతుల్లో పెట్టారు. చివరికి ఈ విషయం వెలుగు చూసిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆ 4 లక్షల రూపాయలు నలుగురికి చెంది పోలీసులకు స్వాధీనం చేశారు. అంతేకాకుండా దీంట్లో ఇంకో ముద్దాయి ఉన్నాడు A4 అని, ఆయన దీంట్లో A4గా పెట్టారు. ఆయన ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఆయన పురమాయించారు. దాని పేరు మాగంటి రాంబాబు అనే అతను. పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. హ్యాబిచువల్ అఫెండరు. ఆయన మీద 2025 సంవత్సరంలో రౌడీ షీట్ ఉంది. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు అవుతుంది సాక్షుల విషయంలో. దాని మీదే సర్పవరం పోలీసు వాళ్ళు దాని మీద అనంతబాబు గారి మీద, అలాగనే మిగతా 3 మీద ఎవరైతే ప్రోత్సహించారో పెట్టారో ఇంకెవరున్నారో కూడా విచారణ చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రాతిపదికగా ఇక్కడ అనంతబాబు గారికి బెయిల్ ఏమని ఇచ్చారు, సాక్షులను ప్రభావంతం చేయకూడదు, బెదిరించకూడదు, ఆ కండిషన్ మీద బెయిల్ ఇచ్చారు. కాబట్టి అక్కడ ఆ పని చేశాడు కాబట్టి ఇక్కడ బెయిల్ యొక్క నిబంధనలను ఉల్లంఘించినారు కాబట్టి బెయిల్ రద్దు చేయండి, విచారణ జరపండి, లేకుంటే ఫెయిర్ ట్రయల్ జరగడం సాధ్యం కాదు అని చెప్పేసి చట్ట ప్రకారంగా ఆ యొక్క బెయిల్ రద్దు చేసి విచారణ జరపండి అని చెప్పేసి మేము పిటిషన్ వేశాము. దీని మీద కూడా రేపు వాళ్ళ కౌంటర్ వేసి రేపే వింటామని చెప్పారు న్యాయమూర్తి గారు. కాబట్టి దీని మీద అనంతబాబు గారి యొక్క వీధి సుబ్రహ్మణ్యం కేసులో పొందిన బెయిల్ను రద్దు చేస్తారా, వాద ప్రతివాదాలు విన్న తర్వాత న్యాయమూర్తి గారు నిర్ధారిస్తారు. రైట్. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ అన్న ఆరోపణలో వచ్చిన నేపథ్యంలో మీరు అసలు ఎందుకు ఈ కేసులో ఇంత సైలెంట్గా ఉన్నారు? ఎందుకు అప్పటి నుంచి కూడా ఇంత స్పందించట్లేదు? అయితే ఈ సాక్షులను బెదిరించాడు అన్న ఆరోపణలపైన మీ సమాధానం ఏంటి? మీరేమంటారు? మేడం, ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, పెద్దలు ఉన్నటువంటి అడ్వకేట్ ప్యానల్లో ఉన్నటువంటి అడ్వకేట్ గారికి నా నమస్కారం. మేడం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి మొట్టమొదట తేడాని మనం గమనించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాజకీయం వేరు, పాలన వేరు అనేటువంటి విధంగా పరిపాలన సాగించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజకీయం వేరు, పరిపాలన వేరు. మీరు చూసారంటే మేడం, ఈ అనంతబాబు గారి కేసులో కానీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కేసులో కానీ మీరు చూసారంటే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరులో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, సాక్షాత్తు మంచి పవర్ఫుల్ ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకప్పుడు. ఆయన మాటలు కూడా మీరు విన్నారంటే మీకు తెలుస్తుంది. అటువంటి ఎమ్మెల్యే ఒక ఎండిఓ గారిని చిన్న మాటలు దూషణ చేశారని చెప్పని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇది పరిపాలన. రాజకీయం అంటే ఏ విధంగా ఉంటుందంటే, దాన్ని కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రాజకీయం అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఒక్కసారి ప్రభుత్వం అనేటువంటి ఒక వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, మనం ఏదైతే ముద్దాయి అనేటువంటి ఒక అతను అభియోగం వచ్చిందో, అభియోగం ఇచ్చిన క్యాండిడేట్ మీద అభియోగం ఇచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి, ఆ అరెస్ట్ నిబంధనలకి అనుకూలంగా అరెస్ట్ చేసి న్యాయ వ్యవస్థకి
ఇచ్చేటువంటి సిస్టమ్ మాత్రమే ప్రభుత్వం చేస్తుంది, పోలీసు వ్యవస్థ చేయాలి. అది పక్కన పెట్టేసి రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని, న్యాయ వ్యవస్థ చేయాల్సినటువంటి పనులు కూడా మన చేతులకు తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాల్లో ఉంది. మీరు చూసారంటే ఇప్పుడు ఈ గంజాయి కేసులు పెడుతున్నారు, లేకుంటే ఈ కోడ్ను కోసారని పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఈ కేసుల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీలని ఏ విధంగా బహిరంగంగా రోడ్ల మీద కూర్చోబెట్టి అధికారుల మీద కొట్టడం, వాళ్ళని నడిపించుకుపోవడం. ఏమి నడిపించుకుపోతున్నాం అంటే మా దగ్గర పెట్రోల్ వెహికల్స్ లేవు అని చెప్పడం, సాక్షాత్తు డీజీపీ హోమ్ మినిస్టర్ గా చెప్పడం అనేటువంటిది ఏ విధంగా ఉందో మనం గమనించాలి. ఆ తర్వాత ఈ మహిళల పైన, మైనర్ బాలికల పైన ఈ యొక్క దౌర్జన్యాలు, రేపులు, మర్డర్లు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా శిక్షిస్తున్నారో. అయితే మధు గారు కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మధు గారు ఒక నిమిషం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అసలు అంతకుముందు ప్రభుత్వ హయాంలో ఏం జరిగాయి అనే విషయాలపైన రాజకీయ కుట్ర చేస్తున్నారంటారా, లేకపోతే మీ ప్రభుత్వ హయాంలో అసలు మీరు పరిపాలన వేరు, రాజకీయం వేరు అని అంటున్నారు కదా, మరి మీ పరిపాలనలో మీరు ఎంతవరకు రాజకీయాలు చేశారు, ఎంతవరకు పరిపాలించారు రాష్ట్రాన్ని? మీరెవరి మీద కుట్ర కొన్ని చేయలేదా? మీరు అసలు ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు తప్పు చేసినా కానీ మేము ఆ తప్పుకి పోలీసు చెప్తాను, పోలీసులు న్యాయ వ్యవస్థకి ఇచ్చేసిన తర్వాత న్యాయ వ్యవస్థ తెలుసుకుంటుంది. ఈ రోజు కూడా ఈ కేసులో ఏదైతే ఈ డోర్ డెలివరీ అంటున్నారు మర్డర్ కేసు, ఈ మర్డర్ కేసులో కూడా అనంతబాబు అరెస్ట్ చేసాం పోలీసు వ్యవస్థ నుంచి, అదే న్యాయ వ్యవస్థకి తీసుకెళ్ళాం. ఈ రోజు న్యాయ వ్యవస్థలో ఈ కేసు ఉంది. నేను చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. మా ఎమ్మెల్యే అయినా సరే, మా ఎమ్మెల్సీ అయినా సరే, మా మంత్రి అయినా సరే, సాక్షాత్తు నేనైనా సరే న్యాయ వ్యవస్థకి లోబడి ఏదైనా తప్పులు జరుగుంటే మా పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ సపోర్ట్ చేయరు, ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయరు. ఈ రోజు ఉన్నటువంటి పోలీసులు కానీ, న్యాయ వ్యవస్థను కానీ ఏ విధమైనటువంటి ప్రలోభాలు పెట్టేటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉన్నటువంటి సపోర్ట్ చేయలేదు అని అంటున్నారు. సపోర్ట్ చేయకపోతే ఈ కేసు ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? ఇన్ని పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ కేసులో కొత్త అంశాలు కానీ, కొత్త సాక్షులు కానీ ఎందుకు బయటకు వస్తున్నారు? మీరు సపోర్ట్ చేయరని అంటున్నారు. అంతకుముందు ఇంకెవరో ఒక టీచర్ కూడా ఎవరో విదేశాలకు వెళ్ళారు, చెప్పకుండా చేయకుండా గవర్నమెంట్ ఉద్యోగం అయ్యిండే, ఆయన ఏదో మీరు డిస్మిస్ చేశారు, అయిపోయింది. మరి అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? అనంతబాబు పైన ఇంత సైలెంట్గా ఎందుకున్నారు? ఇప్పుడు మాత్రం మీరు మాట్లాడుతున్నారే, అప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? అప్పుడు ఎందుకు దీనిపైన సీరియస్ మీరు తీసుకోలేదు? అనంతబాబు విషయంలో క్లియర్ గా ఆయన మా ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ఆయన పైన వచ్చినటువంటి అభియోగం వల్ల ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు. ఆయన పేరు తప్పించేసి ఆయన చేయలేదో, లేకుంటే ఇంకెవరో వ్యవస్థలు వేరే ఎవరు చేసి ఉంటే అప్పుడు అనంతబాబు గారి పేరు తప్పించేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేశారు అనొచ్చు. సాక్షాత్తు అనంతబాబు ఎమ్మెల్సీ ఉన్నటువంటి వ్యక్తి పేరు పెట్టారు కదా, పెట్టినప్పుడు దీంట్లో ఇంక వేరే మతలబే ఉంది. ఆయన పేరు తప్పించుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కుట్ర చేశాడు, ఆయన పేరు తప్పించున్నారు అనొచ్చు. ఆ విధంగా చేయలేదు కదా. వేరే ఏదైనా పేర్లు ఉంటే కొత్తగా వెలుగులోకి వస్తే ఖచ్చితంగా మీరు చట్టపరంగా, న్యాయపరంగా దాన్ని తీసుకునేటువంటి చర్యలకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. దీంట్లో ఏ విధంగా మార్పు లేదు. ఒకటి మేడం, ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేయడం కోసం, వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసం లక్ష రూపాయలు ఇచ్చారు అని చెప్పి 4 వ్యక్తులు పోయి కోర్టులో పోయి 4 లక్షల రూపాయలు సబ్మిట్ చేయడం అనేటువంటిది ఇది ఫ్యాబ్రికేటెడ్. ఇటువంటి ఫ్యాబ్రికేటెడ్ విషయాలకి మేము సపోర్ట్ చేయం. ఇప్పుడు క్రియేషన్ ఉందా, వీడియోస్ కానీ, ఇచ్చినటువంటి నోట్లు కానీ రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది లాయర్ గారు చెప్పాలి. సపోర్ట్ చేస్తుంది. ఏదో 4 వ్యక్తులు వచ్చి మాకు 4 లక్షలు ఇచ్చేస్తామన్నారు కాబట్టి మేము ఇచ్చేస్తున్నాము, కోర్టుకి మేము సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి అనంతబాబు 4 లక్షలు ఇచ్చారంటే మాత్రం ఇది ఎవిడెన్షియల్ కాదు, ఇది ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. రైట్ సుబ్బారావు గారు, అయితే ఇప్పుడు సాక్షులను బెదిరిస్తున్నారు అన్న అనుమానం మీకు ఎక్కడ కలిగింది? ఇప్పుడు ఈ కేసు కొనసాగుతున్న టైంలో ఇవన్నీ చూసుకుంటే అనంతబాబు మీద మీకు ఎక్కడ అనుమానం కలిగింది? అనంతబాబు చుట్టే ఈ 2-3 రోజులుగా ఈ ఇష్యూ అనేది చాలా సీరియస్గా జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ కేసు పూర్వపరాలు చూస్తే మీరు ఏం జరిగింది అనేది చెప్పారు. కొత్త సాక్షులు తీసుకొస్తున్నారు, బెదిరిస్తున్నారు, వాళ్ళని కోర్టుకు రాకుండా అక్కడ నువ్వు అనుకూలంగా చెప్తా కనుక చంపేస్తామని ఇలాంటివి చెప్తున్నారు కదా. మీకు ఎక్కడ అనుమానం కలిగి ఈ కేసుని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి ఏ సందర్భంలో పిటిషన్ వేశారు? ఇప్పుడు ఆయన అంటున్నారు మాకు సాక్ష్యాలు ఉంటే మాకు చూపించండి అని చెప్పి. ఎలాంటి ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గతంలో కూడా న్యాయస్థానంలో విచారణ జరిగినప్పుడు వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు, వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు మా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తచ్చాడుతూ ఉన్నారు, మాకు భయం వేస్తుందని చెప్పారు. ఓకే, చెప్పినప్పుడు న్యాయస్థానం ఏం చెప్పిందంటే పోలీసు వాళ్ళకి
వాళ్ళకి సాక్షుల యొక్క రక్షణ స్కీమ్ కింద వాళ్ళకి రక్షణ కల్పించేసి మాకు 15 రోజులకు ఒకసారి ఏ చర్యలు తీసుకున్నారో సాక్షుల రక్షణకి రిపోర్టు న్యాయస్థానంలో సబ్మిట్ చేయాలని చెప్పేసి అని ఆదేశించింది. ఆ రోజే బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఈ రోజు మిత్రులు చెప్తున్నారు 4 లక్షల రూపాయలు. 4 లక్షల రూపాయలతో ముగించలా, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చేసి మిగతా మీరు న్యాయస్థానంలో కోర్టు చెప్పేటప్పుడు మిగతా ఇంకొక 2-5 లక్షలు ఇస్తాము అని చెప్పేసి అని అన్నారనేది వాళ్ళు చెప్తుంది. ఇది అసలు ఇది ఎలాగ వెలుగు చూసింది? వీధి ఏదో ఒక అభియోగం మోపడం కాదు, దానికి ఎవిడెన్స్ ఏంది? రెడ్ హ్యాండెడ్ గా ఏమన్నా నోట్లు మార్పిడిలో ఏమన్నా పట్టుకున్నారా? ఎవిడెన్స్ కావాలి సార్. నేను చెప్తుంది ఇన్వెస్టిగేషన్ లో అంశాలు మీకు చెప్తున్నాను, నా కథ చెప్పటం లేదు, పెట్ట కదా. ఇన్వెస్టిగేషన్ లో ఉన్న అంశాలు చెప్తున్నాను తప్ప నేను సృష్టించట్లేదు, నేను కొత్త కథ చెప్పడం లేదు సార్. ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అధికారులు చెప్పిన అక్కడ వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏం జరిగిందో చెప్తున్నారు అడ్వకేట్ గారు, వినండి ఒకసారి, వినండి. మధు గారు మీకు ఎవిడెన్స్ కావాలి అన్నారు, వినండి ఒకసారి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఎంటర్ అవ్వలేదు, చెప్పండి. కాబట్టి మేము మాట్లాడేటప్పుడు మీరు ఎంటర్ అవ్వకుండా ఉంటామని సంస్కారం అది చర్చా వేదికలో. కాబట్టి నేను మాట్లాడిన తర్వాత మీ సమయంలో మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఇంటర్ఫియర్ అవ్వను. ఓకే, ఇంతకు ముందు సిఐఎస్ ఎవరో చెప్పారంటున్నారు కదా, ఏమని చెప్పారు? దాని మీద కూడా ఆరోపణ వచ్చింది. వాళ్ళు సిఐని కూడా మేము మార్చుకున్నాము, మాకు సంబంధించిన వ్యక్తిని అని చెప్పేసి కూడా అప్పుడే వచ్చాడు సిఐ, ఆ రోజే పోస్టింగ్. ఎవరంటే దాని మీద ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఆ సిఐ అనంతబాబు అంత్యుడని చాలా స్పష్టంగా వచ్చింది. ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేశారు రంపచోడవరం నుంచి, ఏమండి వాళ్ళకి కావాల్సిన ఈ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి కావాల్సిన సిఐని ఆ కేసులో పెట్టుకుంటే ఈ కేసులో ఏమి న్యాయం జరుగుతుందని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు తప్పు చేశారని కాదు, మనం వాస్తవాన్ని గమనించాలి. నాకెలా చెప్పారు, వీధి సుబ్రహ్మణ్యం తమ్ముడు ఫోన్ చేశాడు ఒక రాత్రి, సార్ వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్లిపోయారండి, అక్కడ నిర్బంధించారండి, ఇంకా మా అన్నయ్యని చంపిన వాళ్ళకి ఇంకా న్యాయం జరిగేది ఏంటండి అని ఆవేదన వెలుబుచ్చితే నేను కోర్టులో వాళ్ళకి ఏం ధైర్యం చెప్పానంటే, ఏమన్నా ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పండి, లేకపోతే నాకు చెప్పండి, నేను వెంటనే వాళ్ళకి రక్షణ కల్పించే ఏర్పాటు చేస్తానని చెప్పా. అందుకని ఆయన ఫోన్ చేశాడు, వెంటనే ఎస్పీ గారికి చెప్పాను. పోలీసు వాళ్ళు కూడా నిజంగా కనుక వన్ సైడ్ గా యాక్ట్ చేస్తే, నాతో ఎస్పీ ఏమన్నాడు తెలుసా, అది వాస్తవం కాదేమోనండి, గాలి కబురు ఏమండి అన్నాడు. నేను అన్నాను, పోన్లే గాలి కబురు అయితే ఏమిటండి, ఎస్పీ జిల్లా కోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా రక్షణ కల్పించాలని, ఒకసారి విచారించండి, తప్పు అయితే వదిలేసేయండి, ఒప్పు అయితే ఏం చేయాలో చూడండి అన్నాను. ఉదయాన్నే పిలిచి అడిగారు, పిలిస్తే ఈ కుర్రగాళ్ళు ₹1,00,000 ఉన్నాడండి, సోమతన్న ఒక మెకానికులు, ఒకళ్ళు కార్ షెడ్లో పనిచేసేవాడు, వీళ్ళు తీసుకొచ్చి వాస్తవం మొత్తం చెప్పారు, వెలుగు చూసింది. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు చెప్పినట్టు వీధి సుబ్రహ్మణ్యం తమ్ముడు చెప్పిన అంశాన్ని చెప్పితే వాళ్ళకి ముందు నమ్మలా, ఇది వాస్తవం కాదండి, ఇదంతా అబద్ధాలండి అన్నాడు ఎస్పీ గారే. కాబట్టి ఇక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పుడు కేసు పెట్టారనే వాదనకి ఇక్కడ నాకైతే మార్గాలు కనబట్టలా. ఎందుకంటే వాస్తవికంగా ఇంకో అతను A4 గా ఉన్న అతను ఒప్పుదల స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను సెటిల్ చేయమని ప్రమాణించారు, నన్ను కూడా తర్వాత మీకు ఇస్తామన్నారు, ఫస్ట్ ఒక 25,000 ఇచ్చారు, ఇదిగో మా 25,000 మా ఇంట్లో బీరువాలో ఉన్నాయని చెప్పేసి అవి స్వాధీనం చేశాడు. ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నప్పుడు తప్పులు తప్పని చెప్పాలి. ఏ పార్టీ అయినా వ్యక్తులైనా తప్పులు తప్పని చెప్పాలి. ఎందుకంటే మనం చూసాం కదా, ఒకసారి మిత్రుడిని ఆలోచించుకోమనండి, బెయిల్ మీద వచ్చినప్పుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఉన్నప్పుడు ఆయనకి దండలేసి ఊరేగించింది ఎవరు? అది న్యాయమేనా? అది మంచి సంస్కృతేనా ఈ సమాజానికి? శాంతి భద్రతలను కాపాడడానికి అది మార్గమేనా? ఏ సంకేతాలు సమాజానికి తీసుకెళ్తున్నాం? మనిషి ఎవడైనా ఉన్నాయి, ఆ వ్యక్తి నేరం చేశాడని ఆరోపణ వ్యక్తి ఏ పార్టీకైనా సంబంధం ఉన్నాయి, కానీ అది తప్పని ఖండించేవంటి మనస్తత్వం మనకు లేకపోతే మనం సమాజంలో ప్రజాస్వామిక వ్యవస్థలో అశాంతిని సృష్టించిన వాళ్ళు అవుతాము. కాబట్టి దీంట్లో చాలా స్పష్టం, ఇన్వెస్టిగేషన్లో వెలుగు చూసిన అంశాలు, ఆ అంశాలే బెయిల్ రద్దు కోసం ఈ కోర్టులో వీధి సుబ్రహ్మణ్యం ట్రయల్ జరుగుతున్న కేసులో వేశాను. దాంట్లో రేపు వాద ప్రతివాదాలు ఉంటాయి, సరే న్యాయస్థానం నిర్ధారిస్తుంది.
కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అన్నింటినీ కూడా రాజకీయంగా పిలవడానికి ప్రయత్నం చేయొద్దు. నేరాన్ని నేరంగా చూడండి, తప్పును తప్పుగా చూడండి, తప్పును తప్పని ఖండించండి. అప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో పార్టీల యొక్క విలువలు కానీ పార్టీల యొక్క గౌరవాలు కానీ పెరుగుతాయి. రైట్ సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు ఆ దిశలో ఆలోచించాలనేది మీరు సేకరించిన ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టుకి సమర్పించారా? డెఫినెట్ గా అండి, అది నిన్నే ఫైల్ చేసాం పిటిషన్ తో పాటే. ఓకే, ఇప్పుడు వాదోపవాదాలు రేపు దీనిపైన విచారణ రేపు కూడా ఇంకా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయో, కేసులు ఉన్నాయో, వాళ్ళు ఏమి చెప్పారో అవి కూడా న్యాయస్థానం ముందు పెట్టబోతామన్నాం. గతంలో అనంతబాబు మీద ఉన్నటువంటి కేసులు ఆల్రెడీ ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. అలానే గతంలో ఉన్న రౌడీ షీట్ విషయం కూడా రేపు న్యాయస్థానం ముందుకి ఆయన మీద ఉన్నప్పుడు రౌడీ షీట్ ని ఆ యొక్క గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క రౌడీ షీట్ ని తీసివేసిన సంఘటన కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళి ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిల యొక్క గత చరిత్ర కూడా న్యాయస్థానానికి చెప్పాలి కదా, అవి కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. ఈ కేసు ఇలానే ఉంటే ఇదే కంటిన్యూ చేస్తే జస్టిస్ డెలివరీ సిస్టంలో న్యాయ వ్యవస్థ యొక్క పద్ధతుల్లో ప్రొసీజర్లో ఇంటర్ఫియర్ అయినట్టు అవుతుంది. స్వేచ్ఛని బెయిల్ ఇచ్చింది సాక్షుల్ని బెదిరించమని కాదు. స్వేచ్ఛ వేరు, స్వేచ్ఛ ఓన్లీ కొంతవరకే రిస్ట్రిక్టెడ్. కానీ కేసును సాఫీగా జరగడానికి, సక్రమంగా జరగడానికి కావాల్సింది పరిస్థితుల గురించి న్యాయస్థానం ముందుకు తీసుకెళ్తాము. డెఫినెట్ గా ఏం ఆలోచితో న్యాయస్థానం ఇష్టం. రైట్ మధు గారు, ఇప్పుడు ఏంటి అడ్వకేట్ గారు కూడా చెప్పారు, ఎవిడెన్స్ తో సహా కోర్టుకు సమర్పించాను, ఆ కాల్ వచ్చింది, మాట్లాడాను, ఎవరు చెప్పారు ఏంటనే విషయం కూడా మనకు క్లారిటీగా చెప్పారు. లైవ్ లోనే చాలా స్పష్టంగా క్లియర్ చేశారు కదా ఆ విషయాన్ని. సరే, ఇప్పుడు మీ పార్టీ వాళ్ళని సంబంధించి మీరేదో సపోర్ట్ చేస్తున్నారు, నిజంగా వేరే పార్టీ వాళ్ళు అయి ఉంటే కనుక ఈ విధంగా మీరు సపోర్ట్ చేస్తారా? మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా, ఇంకో పార్టీలో ఉంటే కనుక. నేను 100% జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరగాలి అని 100% కోరుకుంటున్నాం. ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బేషరతుగా చెప్తున్నా. ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఎవరు తప్పు చేసినా సరే చట్టపరంగా, న్యాయపరంగా, ధర్మపరంగా వాళ్ళకి శిక్ష అనుభవించాలనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దీంట్లో సెకండ్ థాట్ అనేటువంటిది లేదు. కానీ ఇప్పుడు సార్ చెప్తున్నారు అడ్వకేట్ గారు, మన ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిందంట. ఆయన ఫస్ట్ గమనించాలి, ఆంధ్రజ్యోతి పేపర్ అనేది తెలుగుదేశం పార్టీ పాంప్లెట్, చంద్రబాబు నాయుడు గారి యొక్క సంస్థ. ఈ సంస్థలో వచ్చేటువంటి దాన్ని రెఫరెండంగా తీసుకోవద్దని చెప్పని వాళ్ళకి నేను అడ్వైస్ చేస్తున్నా, వాళ్ళని నేను అభ్యర్థిస్తున్నా, వాళ్ళని నేను కోరుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఒక న్యూస్ ఉన్నప్పుడు జ్యోతి అనేటువంటి ఈ పేపర్ దుర్మార్గమైనటువంటి నీచమైన పత్రిక. అది దాంట్లో వచ్చేటువంటి రాతల్ని రెఫరెండంగా తీసుకోవద్దు. చట్టపరంగా, న్యాయపరంగా మీరు మధు గారు ఒక నిమిషం, మనం టీడీపీ 5 బ్రాండ్ ఆర్యు రెడ్డి గారితో మాట్లాడదాం. రెడ్డి గారు నమస్తే. గారు ఏమంటారు అంటే, ఇప్పుడు ఇవాళ అనంతబాబు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు, ఒకవేళ అలా అనుకూలంగా ఉంటే కనుక చంపేస్తామని బెదిరిస్తున్నారనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. ఏంటి, ఇప్పుడు మధు గారేమో ఆయన పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నిజంగా వేరే పార్టీలో ఉండుంటే కనుక ఆయన ఖచ్చితంగా క్వశ్చన్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏంటి అనంతబాబు విషయంలో జరుగుతున్న దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? రెడ్డి గారు మనం మాట్లాడదాం. మధు గారు ఓకే, వీళ్ళకి మానవత్వం లేని పార్టీ, మానవత్వం లేని మనుషులు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో చంపేసి ఆ కుటుంబంలో తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసిన పార్టీ, ఆ పార్టీ వ్యక్తుల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. చట్టబద్ధంగా ఏ రోజు మాట్లాడరు, న్యాయబద్ధంగా ఏ రోజు మాట్లాడరు. ఈ రోజు ఒక హత్యా రాజకీయాలు చేసి వీళ్ళు ఈ రోజు బొకాయిస్తున్నారంటే అసలు వీళ్ళు మానవత్వం గల మనుషులా? అంటే ఒక ఈ రాజకీయాలు చేసి ఇట్లాంటి హత్యలు చేసి ప్రజలకు ఏం సందిద్దామనుకుంటా ఉన్నారు? ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి జరిగిన సంఘటనే వాళ్ళు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మీరు మూర్ఖంగా ఎందుకు వాదిస్తున్నారు? మీరు ఈ ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం ఉంటే, ఈ ప్రజల పట్ల మీకు గౌరవం ఉంటే, మీరు ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అనుకున్న పోనీ హత్య చేశారని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది, చట్టం చెప్తా ఉంది. సరే, వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వీళ్ళు పార్టీ పరంగా ఏ రోజైనా సరే చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకుని అప్పుడు మీరు ప్రజల్లోకి వచ్చి మీరు చెప్పండి.
చెప్పకుండా మీరు మూర్ఖంగా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ మీ పార్టీ సమర్థించుకుంటూ రైట్ రెడ్డి గారు, నిజమైపోయింది. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పైన ఎందుకు వచ్చి, బట్ న్యాయం చేయడానికి మీకు ఎందుకు ఇంత టైం పడుతుంది? ఓకే, వాళ్ళ ప్రభుత్వ హయాంలో న్యాయం చేయడానికి కుదరలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? అండ్ ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్న తీరు అనేది వైసీపీ వాదన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో అసలు ఏమేమి లిస్ట్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు బయట తీసి కావాలని ఒక రాజకీయ కుట్ర చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇది 2 ఏళ్ల నుంచి మనం వింటూనే ఉన్నాం కదా వైసీపీ వాదన. వస్తాను మధు గారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎలాగున్నా పక్కన పెడితే మీరు ఇప్పుడు రెడ్ బుక్ అనే ప్రస్తావించారు. రెడ్ బుక్ అనేది రాజ్యాంగబద్ధంగా గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము ఎవరెవరైతే గత 5 సంవత్సరాల దుర్మార్గమైన వ్యక్తులు పాలన చేశారో ఆ పాలన వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా శిక్షించబడతారు, చట్టపరంగా శిక్షించబడతారు అనే విధానమే రెడ్ బుక్ అనేది. ఇప్పుడు మీరు అన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళు హత్యలు చేసిన వ్యక్తులు సమర్థించుకుంటూ కేసుని అటకెక్కించినారు. కానీ ఇది కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఎవరు హత్యలకి వ్యతిరేకంగా హత్యా రాజకీయాలకు ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉండరు. దానికి చట్టపరంగానే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు వాళ్ళు చేసిన ఏదైతే పోలీస్ శాఖ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎంక్వైరీ చేసిందో ఆ ఎంక్వైరీ ప్రకారము ఆ యొక్క పార్టీ సభ్యుడు, శాసన మండలి సభ్యుడైనటువంటి అనంత బాబుని ఎవరైతే ఈ హత్యలో ఉన్నారో ఆ హత్యలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నిలబడతాం, న్యాయస్థానం నిలబెట్టి దోషిగా నిలబెట్టే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తాం, మీకు తెలియజేస్తాం. రైట్ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మధు గారికి, అలాగే అడ్వకేట్ సుబ్రహ్మణ్యం గారికి అండ్ ఆర్యు రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా బాధితుడికి న్యాయం జరుగుతుందేమో అని చెప్పి సుబ్రహ్మణ్యం తల్లి ఆశగా ఎదురు చూస్తుంది. అసలు న్యాయం చేయడానికి, బాధితుడికి న్యాయం చేయడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఇక మీదటైనా కూటమి ప్రభుత్వం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా? మరి ప్రభావితం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుందా? రేపు కోర్టు తీర్పు ఏ విధంగా ఉండనుంది చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే. ప్రజాక్షేత్రం